వర్షాలు లేక ఎలినో వల్ల మనకు ఈ యొక్క పంటలు ఎండిపోతున్నాయి. ఇక్కడ మీరే చూడొచ్చు, పత్తి పంట ఎండిపోయే దిశలో కనిపిస్తుంది. రైతులకు నమస్కారం. మన రైతు మన సలహాల కార్యక్రమానికి స్వాగతం. మనం గత వీడియోలో ఎలినో వల్ల కలిగే నష్టాన్ని గురించి, ఇబ్బందుల గురించి మనం తెలుసుకున్నాం. ప్రస్తుతం రైతులు పడ్డ కొద్దిపాటి వర్షానికే పత్తి, మొక్కజొన్న, అట్లాగే కంది, వేరుశెనగ లాంటి పంటలు విత్తుకున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భూమిలో తేమ లేదు కాబట్టి మనకు ఈ యొక్క పొడి మట్టిలో ఎరువులు వేసినా కూడా వాటికి కరగవు కాబట్టి పైరులో ఎదుగుదల ఉండదు, వేరు ఎదుగుదల ఉండదు. అయితే వీటి కోసము మనం ఖచ్చితంగా కొన్ని పద్ధతులు పాటిస్తే ఉన్న పైరును కాపాడుకోవచ్చు. మరలా వర్షం వచ్చేంత వరకు పైరును కొంతకాలం పొడిగించవచ్చు. అయితే ఖచ్చితంగా రైతులు నీటిలో కరిగే ఎరువులను పైపాటున పిచికారీ చేసుకోవాలి. ఉదాహరణకు 3-19 కానీ, 13-0-45 కానీ, సిఎన్ కానీ, లేదా 12-68-0 కానీ, లేదా 28-28-0 కానీ ఇలాంటి ఎరువులను పైపాటున పిచికారీ చేసుకోవచ్చు. అలాగే నానో టెక్నాలజీ ఉన్నటువంటి నానో యూరియాను, నానో డిఏపిని పిచికారీ చేస్తే మనకు నత్రజని, భాస్వరాన్ని కూడా బాగా అందించవచ్చు. పైరులో మనకు బెట్ట నుంచి నీటి ఆవిరి బయటికి పోకుండా యాంటీ ట్రాన్స్పరెన్స్ ను పైపాటున పిచికారీ చేసుకుంటే ఈ యొక్క ఆకుల నుంచి మనకు నీరు ఆవిరి కాకుండా ఉంటుంది. అలాగే వర్షాలు పడినప్పుడు వెంటనే వాలుకు అడ్డంగా నాగలితో దున్నుకుంటే నీరు నిలవ ఉండి మనకు చాలా కాలం పాటు తేమ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే భూమిలో ఉన్న పోషకాలను చక్కగా వినియోగించుకోవటానికి ఎరువులతో పాటు వేసుకునేటప్పుడు సేంద్రియ ఎరువులు వేసుకుంటే ఈ యొక్క తేమను నిలవించుకునే శక్తి ఉంటుంది. అలాగే జిప్సంలు 200 కేజీలు వాడితే నేలను లూజ్ చేసి పడ్డ వర్షం కూడా నేల లోపలికి పూర్తిగా ఇంకేటట్లు సహాయం చేస్తుంది. మరొక వీడియోలో మరింత సమాచారం తెలుసుకుందాం.